టెక్సాస్ నుంచి కేఎస్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్, మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే. సింపుల్ గా ఒక రెండు క్వశ్చన్స్ మేడం. మీరు ఈ జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు జనరల్ ఎలక్షన్ లో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు మీకు ఇవాళ రేపు చిన్న విషయం కూడా ఆర్టీఐ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి కదా మేడం. మీకు గవర్నమెంట్ లో రావాలని ఆలోచన చేయకముందు ఈ విధమైన వాగ్దానాలు ఇచ్చే ముందు గవర్నమెంట్ ఏ పరిస్థితిలో ఉందో గవర్నమెంట్ అన్న సంగతి మీకు తెలియదా? తెలియకుండానే ఇలాంటి వాగ్దానాలు ఇచ్చారా అనేది ఫస్ట్ అండి. సెకండ్, ఇప్పుడు మళ్ళీ 100 డేస్ అన్నారు, తర్వాత మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. ఏ విధంగా మళ్ళీ ఆగస్టు 15 తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే ఉద్దేశం ఒకటే అనిపిస్తుంది ప్రజలకు. మాత్రం మీరు చేస్తారనే నమ్మకం అయితే లేదు. ఏ విధంగా లేదు అంటే ఇన్ని వాగ్దానాలు ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మీరు ఒకటికి 1.5 అంటున్నారు, 10,000 పోయి 15,000 అన్నారు, 1,00,000 పోయి 2,00,000 అంటున్నారు, 1,00,000 కళ్యాణ లక్ష్యం ఉంటే 1,00,000కు 1,00,000 ఇప్పుడు 1,00,000 అయింది అనుకో. ఇంకా గోల్డ్ ఇంకేముంది, ఒక 10 మా అంటే 15,000 ఎంతనో తక్కువ ఉంది అంటే 2,00,000 అవుతుంది. అన్ని డబుల్ చేశారు కదా. ఏ విధంగా మీరు దీన్ని చేయగలుగుతారు? అది ప్రజలకు చెప్తే బాగుంటది కదా. ఊరికనే ఒకరికొకరు తిట్టుకోరు, వాళ్ళు మిమ్మల్ని తిట్టా మీరు వాళ్ళని తిట్టా, తిట్లు కాదు కదా, తిట్లు ఒట్లు కాదు కదా. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది కడుపు నిండాలంటే మీరు ఏ విధంగా మీరు ప్రజలకు చేయగలుగుతారో చెప్తే ప్రజలు కంటి నిండా నిద్రపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా తిట్లు మానేసేయాలండి. మీరైనా ఈవెన్ టిఆర్ఎస్ అయినా ఈవెన్ కాంగ్రెస్ అయినా తిట్లతోటి ప్రజల అసహ్యం ఏర్పడుతుందండి. మీకు నిజంగా అనిపిస్తలేదా? మీరు ఇంటికి పోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోండి. మనం పడుకుంటప్పుడు మనం ఏం మంచి పని చేసినా. మీ ప్రశ్న అర్థమైందండి బ్రదర్. మీరు ఒక ఆర్టీఐ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు. అంటే మీరు ఆర్టీఐ ద్వారా తీసుకుని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఏముంది, ఎంత ఉండింది అన్నది మీకు ఒక ఐడియా ఉండేది. దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ప్రామిసెస్ చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పారు. సో లాస్ట్ గవర్నమెంట్లో ఆర్టీఐలు అంటే నేనే ఎగ్జాంపుల్. నేను ప్రతి ఇన్ఫర్మేషను ప్రతిదీ కూడా నేను ఆర్టీఐలు రాస్తా. ఆర్టీఐలు నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఈ విషయంలో. సో అసలు ఇవ్వాల్సిన దానికి సమాధానంలో దానికి ఒక ఆన్సరే రాదు వాళ్ళ దగ్గర నుంచి. ఈ క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేము, మీరు క్వశ్చన్ రూపకంగా అడిగారు కాబట్టి మేము సమాధానం ఇవ్వము. ఈ రకమైనటువంటి ధోరణి వాళ్ళ దగ్గర. మీకు కావాలంటే నేను నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటి వచ్చినటువంటి ఆన్సర్స్. ఓ ఎస్సీ కమిషన్కి రాసిన, జిహెచ్ఎంసీకి రాసిన, ఒక హెచ్ఎండిఏకి రాసిన, ఇవాళ ఏమంటారు ప్రిన్సిపల్స్ మన అదేమంటారు దాన్ని మన ఫినాన్స్ డిపార్ట్మెంట్కి రాసిన, అసలు వీటికి ఏ వాటి మీ గవర్నమెంట్ సమాధానం రాదు. గవర్నమెంట్ ఏ స్టేజ్ లో ఉంది, ఖజానాలో ఎంత లోటు ఉందా, లాభంలో ఉందా అనేది మీకు తెలియదు. ఒక మాట చెప్తున్నా. సో అంటే పర్టికులర్గా మీకు తెలిసిండేది కదా తను అడిగిన దానికి. ఆర్టీఐ అనేది అసలు లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదని చెప్తున్నాను తనకి. సో రెండోది ఏంది, మాకు అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఇంత అనుభవం ఉన్నటువంటిది, అడ్మినిస్ట్రేషన్ నడిపించే ఉన్నటువంటి పొజిషన్ నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మాకు ఒక అవగాహన ఉన్నది. బట్ కేసీఆర్ ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా అసలు దీనిని మొత్తము ఒక సంక్షోభం వైపుకి నెట్టినాడని ఊహించలేకపోయినాం. కాబట్టి మేమంటే ఊహించలేకపోయినా కూడా మేము చెప్పినవన్నీ ప్రజలకు ఇవ్వాలి. అది వాళ్ళ రైట్. ఒక ట్యాక్స్ ద్వారా వచ్చిన ద్వారా ప్రజలకు ఇవ్వాల్సింది కదా, మనం తినడానికి కాదు కదా. మనం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక మంత్రి అయినా, ఎవరమైనా మనం జస్ట్ వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ మనం. సో ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రిప్రజెంటేటివ్గా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. కష్టమైతే ప్రజలకు చెప్తాం, ఇది ఈ రకంగా ఉండింది, దీనివల్ల ఇన్ని రోజులు డిలే అవుతుంది, చేయలేకపోతున్నాం, ఇంకా 4 రోజులు చేస్తాం, మీరు కొంత సహనంతో ఉండని ప్రజలను అడుగుకుంటాం. మీకెందుకు చెప్పాలి సమాధానము? అధికారులకు ఇప్పుడు మాట్లాడే ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరో మాకేమి ఇవ్వరే కదా, ప్రజలకు కదా మేము చెప్పాల్సింది బాధ్యత. మమ్మల్ని తీసుకొచ్చి స్థానంలో కూర్చోబెట్టింది ప్రజలు కదా. ఆ ప్రజలకు దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలకు ఇచ్చినట్టు హామీలు 100% నెరవేరుస్తాం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు మీరు 9వ తారీఖు అన్నారు, తర్వాత ఇస్తారా ఇవ్వరా అని అంటే ఇట్లా మాట్లాడాలనుకుంటే మీకు ఎలా ఉంది అని అంటే పరిస్థితి, అసలు కాంగ్రెస్ ఎందుకుంది పవర్లో, ఉండకూడదు బాగుండేది కదా అనే విధంగా ఉంది. సహకరించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క సిటిజన్ పైన ఉందని తెలియజేస్తున్నా. సంకల్పం ఉంటే తప్పకుండా దాన్ని మనం చేయగలుగుతాము. కేసీఆర్ గద్దె దిగుతారు, 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తాయి, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని దమ్మున్న ముఖ్యమంత్రి చెప్పినాడండి రేవంత్ రెడ్డి. ఆటోమేటిక్గా ఆ రోజు మీరు అయిపోయింది, మీ పని ఫినిష్ అయిపోయింది. ప్రజల్లో మీరు అసలు ఓడిపోతామని మీరు కళ్ళలో కూడా అనుకోలే.
కానీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? మీరు అంతా హ్యూమిలేట్ చేశారు ప్రజల్ని. కాబట్టి ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. సో ఎవరమైనా నాకు అవకాశం వచ్చింది, తప్పకుండా ప్రజలకి చెప్పినాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ప్రజల ముందు ఉంచాం. ప్రజలు విశ్వసించారు, మమ్మల్ని అధికారంలో ఉంచారు. ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకుంటాం.